నేను వంట చేసిన చేయకుండా నేను కనపడాలి వీడియోలో. నా ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు. కూర్చొని చేయాలి వంట కరెక్ట్. తిరికలదాని అర్థం కాదు, తిక్కదాని అర్థం కాదు, చెప్పినా అర్థం కాదు, ఏం చేయాలో ఏమో. నేను మాట్లాడినా అమ్మ. కూరలో మీకు తెలుసు కదా తాలింపు గింజలు బేసిక్ కదా. వెల్కమ్ టు సిస్టర్ థింగ్స్. ఐ యామ్ అమూల్య వెల్శాల. హలో, నమస్తే. హూ ఆర్ యూ? వాట్ ఈస్ యువర్ నేమ్? నేనా? జరు జరు జరు. షీ ఇస్ వాసవి వెల్శాల, మై మదర్. సో ఇవాళ వీఆర్ బ్యాక్ విత్ అనదర్ కుకింగ్ వీడియో. నేను ఎప్పుడు కుకింగ్ వీడియోకి వచ్చినా ఒక మంచిని తెచ్చుకుంటా. బికాజ్ యూ నో ఐఎమ్ హెడ్ షెఫ్. హెడ్ షెఫ్ ఎందుకు హెడ్ షెఫ్ పని చేయకూడదు కదా. ఈ వంట చేస్తుంది ఇట్లా ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తెచ్చుకుంటే ఇట్లానే ఉంటుంది, అది చేసుకుంటానే ఉంటారు. అమ్మ మనం ఏం చేస్తున్నామా అన్న చెప్దామా? కాకరకాయ చేయమన్నావు కదా. బేసికలీ వీఆర్ డూయింగ్ కాకరకాయ ఎడిషన్ అనమాట. కాకరకాయలో ఏమేమి ఉంటాయో అవన్నీ చేద్దాం అనుకున్నాము, కానీ అన్ని చేస్తే వీడియో లాగ్ అయిపోద్దని వి డిసైడెడ్ టు డూ కాకరకాయ పచ్చడి, కాకరకాయ కూర. సో కాకరకాయ కూరకి ఇది, కాకరకాయ పచ్చడికి ఇది అనమాట. కాకరకాయ పచ్చడి ఇగో ఇది. కాకరకాయ పచ్చడి బేసిక్గా రోట్లో దంచుతాం అనమాట. కాకరకాయలు రోట్లో దంచుతాం. కొంచెం దంచుతాం. వీల్ రోల్ ఇది కొంచెం జస్ట్ ఇట్లా అందులో వేసేసి ఇట్లా అంటే ఒక్కసారి సరిపోతుంది. చూపిద్దాం. ఇట్లా మంచి ఇట్లా కొంచెం స్మాష్ అయినట్టయితే కొంచెం అంతే. కాకరకాయలు చాలా మంది ఈ పైవి తీస్తారు, మేమేం తీయము, ఇట్లనే వండుతాం. ఇది వండితేనే మంచిది. మనం ఒకటి మర్చిపోయినామమ్మా. ఏం మర్చిపోయావు? నువ్వు వీడియో చూడలే. నువ్వు దూరం చూడు. ఏప్రిన్ కట్టుకో. హెడ్ షెఫ్ ఏప్రిన్ వేసుకోవాలి కదమ్మా. వేసుకోమ్మా, వద్దన్నా. ఐఎమ్ మిస్సింగ్ యూ అక్క. చెప్తావా? తాలింపు గింజలు కూరలో తెలుసు కదా, తాలింపు గింజలు బేసిక్ కదా. యూ గైస్ డోంట్ నో. సరే నేను చెప్తాను. ఫస్ట్ 2 బాండీలు పెట్టుకోవాలండి. పులుసు కూరకు పెద్దది పెట్టుకోవాలా? ఇది కాకరకాయ పచ్చడి చేస్తున్నాను. పచ్చడికి పెద్దలో ఫస్ట్ నూనె వేసి తాలింపు గింజలు వేసి ఈ కాకరకాయలు చేత్తో వంట చేయకూడదమ్మా, కాలిపోద్ది. ఏం కాదు. ఈ కాకరకాయ పచ్చడికి ఈ తాలింపు గింజలు ముందే మనం కాకరకాయలు వేసుకోవాలి. ఇది కాకరకాయ కూరకి ఇట్లా రౌండ్ గా కోసుకుంటే ముక్కలు బాగుంటాయి. ఫస్ట్ కాకరకాయ ముక్కలే వేస్తున్నా. ఆనియన్స్ వేసుకోమా అమ్మ. ఇది మగ్గాలి. ఇది బాగా మగ్గినాక ఆనియన్స్ వేయాలి. కాకరకాయలు మగ్గినాక ఆనియన్స్ వేస్తారా కూరలో? పచ్చడిలో అసలేమేయరా? వేస్తాము. ఇందులో కూడా మగ్గినాక అందులో ఎట్లా వేయాలో చెప్తా. సో మా అమ్మకి ఇప్పటికిప్పుడు వచ్చిన ఆలోచన కాకరకాయలు ఎక్కువ ఉన్నాయనుకుంటా, అందుకని షీ ఆల్సో వాంటెడ్ టు షో యూ కాకరకాయ పులుసు అనమాట. సో ఈ కొన్ని కాకరకాయలు మిగిలిన వాటితోటి మనం కాకరకాయ పులుసు కూడా చూసేద్దాం ఇదే వీడియోలో. కాకరకాయ ఫ్రై ఎట్లా చేయాలి చెప్పిన, ఒక మసులుతున్న బాయిల్ అవుతున్న ఆయిల్ తీసుకొని జరిగింటారు. చెప్పు. నువ్వు ఇట్లా నన్ను హ్యూమిలియేట్ చేయకూడదు మమ్మీ. ఇవి చేయమన్నావు, మరి చేయమన్నప్పుడు వెంటనే నేను ఇవన్నీ ఏర్పాటు చేయాలన్నా వద్దా? మళ్ళీ గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుంటుంది. మంచిగా పల్లి నూనెతో చేసుకోండి, అన్ని బాగుంటాయి. ఈ మధ్య సన్ఫ్లవర్ ఆయిల్ అని అదని ఇదని ఏదేదో వేస్తున్నారు అందరు. ఇంకా ఇది సైడ్ గ్యాప్లో అందులో కూడా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు కొంచెం చిటపట్లాడుతుంటే ఈ కాకరకాయ ముక్కలు. ఎన్ని కాకరకాయలు మావి? ఇవి ఒక 2 కాకరకాయలు అనుకోరాదు. పావు కేజీ ఉంటాయా? పావు కేజీ కూడా కావు నాన్న, పావు కేజీకి తక్కువే. ఒక 150-200 గ్రామ్స్ కాకరకాయ. ఒక 2 కాకరకాయలు అనుకోరాదు నాన్న. ఇది 250 ఉంటాయా? 2 కాకరకాయలేమో పులుసు చేస్తున్నా, 2 కాకరకాయలు కూర చేస్తున్నా, ఒక 3 కాకరకాయలు పచ్చడి చేస్తున్నా. ఓకేనా? మా ఇంట్లో బేసికలీ కాకరకాయ నేను తిన్ను, వీళ్ళిద్దరే తింటారు కాబట్టి అమ్మ అండ్ నాన్న మీకు సరిపోద్ది కదా. అక్క కూడా తింటది, నువ్వు కూడా తింటావు. ఎందుకు తినను అట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వద్దు. తినాలి. కాకరకాయ శరీరానికి చాలా మంచిది. మనం ఇందాక కాకరకాయ కారం చేసుకోవడం ఎలా చూస్తున్నాం కదా, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. కాకరకాయ కారం ఎంత ఈజీ అంటే
అమ్మ పక్కన ఉండు, నాకు ఒక్కొక్కసారి ఏమన్నా అటు ఇటు పోతే నువ్వు నాకు ఇంటికి వచ్చావు. కాకరకాయ కారం ఎంత ఈజీ అంటే బాయిల్ అవుతున్న ఆయిల్లో కాకరకాయలు వేయాలి, రౌండ్గా కట్ చేసుకొని కాకరకాయ ఫ్రై అయ్యేంత వరకు చూడాలి. ఫ్రై అయ్యాక తీసి పక్కకు పెట్టాలి. అండ్ అందులో ఎల్లిపాయ కారం కలపాలి. అంతేనా? పసుపు, ఎల్లిపాయ కారం. ఎల్లిపాయ కారం చేయడం ఎట్లా అది నాకు తెలియదు, అమ్మని అడగండి. పసుపు అయితే ఏముంది, తీసి వేసేయడమే కాబట్టి వేసేది అంతే. కాకరకాయ మగ్గుతుంది కదా. కాకరకాయ ఇప్పుడు బేసిక్గా అన్నిట్లలో ఫస్ట్ స్టెప్ ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసి కాకరకాయ మగ్గించడం. అండ్ మంచిగా నూనెలోనే కాకరకాయలు మగ్గితే చేదు కూడా చాలా వరకు తగ్గుతుంది. చాలా మంది చేదనే తినరు వీటిని, కానీ దీన్ని కొంచెం వెనక్కుండు లేదంటే కొంచెం ముందుకుండు. నేను వంట చేసిన చేయకుండా నేను కనపడాలి వీడియోలో, నా ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు. ఓకే, అన్నిట్లో పసుపు వేయాలా? పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి, మనం కొట్టించుకున్న పసుపు కదా. మా అక్క అండ్ మా అమ్మ పసుపు ఎక్కువ వేస్తారు. కాకరకాయ పచ్చడికి ఆ ముక్కలు వేసాక ఇక ఉల్లిగడ్డలు ఇట్లా రెండు ముక్కలు కోసి పెట్టాను. ఇందులోనే కొంచెం చింతపండు వేస్తున్నాను, నానబెట్టుకున్న చింతపండు కొంచెం. రోట్లో అయితే ఇది కూడా జస్ట్ కచ్చా పక్కా ఇట్లా దంచేసి, కాకరకాయ దంచి తీయగానే ఉల్లిగడ్డ చింతపండు కూడా రోట్లో దంచి ఇట్లా కొంచెం ఈ మగ్గాక ఇది వేసేస్తే సరిపోతుంది. ఇక మీకు ఇప్పుడు రోలు అంత ఇది కాబట్టి మిక్సీ, ఉల్లిగడ్డ చింతపండు కొంచెం మిక్సీ పట్టిన, కొంచెం కచ్చపక్క, ఎక్కువ మిక్సీ పట్టొద్దు ఏదైనా పచ్చళ్ళలోకి. ఇప్పుడు ఇది అయిపోయినట్టేనా? అంటే లైక్ కొంచెం మగ్గితే ఇది అయిపోయినట్టేనా? చాలా మగ్గాలి. ఉప్పు కారం ఏం వేయలే అందులో. ఇంకా మన ఉప్పు కారం నాకైతే ఆత్రానికి అయిపోయిందా 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 మంచిగా మంచిగా మగ్గుతుంది. ఆనియన్స్ స్టాప్ చేసిన వేయాలా? ఎన్ని ఆనియన్స్? ఇది కాకరకాయ కూరకి. ఈ కాకరకాయల్లో ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే కొంచెం స్వీట్ ఎక్కువ కాదు కానీ కొంచెం స్వీట్నెస్ వస్తుంది కాబట్టి కాకరకాయ చేదు పోతుంది కదా. నాకు వంట వచ్చుమా? నేను ఏమన్నా రాదన్నానా? కొంచెం మగ్గినాయి కదా, ఇప్పుడు ఉప్పు వేసేస్తే నీరు ఊరుతుంది మంచిగా. ఉప్పు ఎంత వేయాలి? ఇప్పుడు ఇది ఒక 3 కాకరకాయలు కదా, మనది కొట్టిన ఉప్పు అంటే ఉప్పు క్వాంటిటీ కొంచెం తక్కువ ఉంటుంది, కషం ఉండదు, తక్కువ ఉంటుంది. ఉప్పు క్వాంటిటీ అంట, క్వాంటిటీ అది ఉప్పులో ఉండే ఉప్పదనం తక్కువ ఉంటుంది. ఒక 3 స్పూన్లు వేసిన మన ఉప్పు. నార్మల్ బేసిక్ టాటా ఉప్పు అయితే నార్మల్గా ఒక 2 స్పూన్లు సరిపోతుంది. ఇందులో ఇది కొంచెమే కదా, ఒక చాలా 2 వేస్తా, కొంచెం కారం వేస్తా. ఇది కూరలో మనము పాలు పోస్తాం నాన్న. ఏ కూరలో? కాకరకాయ కూరలో. అందుకని ఉప్పు ఎక్కువ పడుతుందా? ఉప్పు ఎక్కువ పడుతుంది అని కాదు, అది కాకరకాయ పులుసు. ఇందులో కూడా 2 పులుసు పోస్తాం కాబట్టి ఇందులో ఉప్పు ఎక్కువ పడుతుంది, పులుపు కాబట్టి. 3 వేయలే, 2.5 ఉప్పు ఉండాలి. అన్నిట్లో ఉప్పు వేసినాం కదా, అన్ని సిమ్ చేసి, ఇంకా వీలైతే సిమ్లో కూడా ఎక్కువ ఉందనుకుంటే పైకి సిమ్ పెట్టేసి ఆఫ్ అయ్యే ముందు వచ్చే సిమ్ ఉంటుంది కదా, అది పెట్టండి. ఒక్క 10 నిమిషాలు ఉంచితే అన్నీ అండ్ ఎక్కువసేపు సిమ్లో కుక్ చేస్తాం కాబట్టి చేదు ఎక్కువ తగ్గిపోతుంది. నువ్వు అవుట్ ఆఫ్ ఫ్రేమ్ లో ఉండి చేదు కొంచెం తగ్గుతుంది, చేదు కొంచెం ఇరిగినట్టు అవుతుంది. సో బేసిక్ గా మనం అన్నిట్లలో చేదు పోగొట్టడానికి ట్రై చేస్తాం. పోగొట్టము, తగ్గుతుంది, తినటానికి ఈజీ అవుతుంది. చాలా మంచి వెజిటేబుల్ అది శరీరానికి. కాకరకాయ వీక్లీ 1-2 తింటే చాలా శరీరంలో మలినాలు అంటే ఏమంటారు మీరు, శరీరంలో టాక్సిక్ చెప్తారు కదా, అవి రిలీజ్ అవుతాయి. తెలుగులో అర్థమైతే తెలుసో తెలియదు అసలు. చూడు ఎంత మంచిగా వాటర్ వచ్చింది. ఉప్పు వేసి వదిలేసినాం కదా, పైకి సిమ్ పెట్టి వాటర్ వస్తుంది మంచిగా. ముక్క కూడా మెత్తగా అవుతుంది అన్నమాట. బయట నుంచి వాటర్ పోసే పని ఉండదు.
కొంతమంది ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ ఉంది కదా, ఉల్లిగడ్డ చింత ఉప్పు 3 వేసిన కదా, కారం 3 వేసిన, ఇంకోటి కూడా వేసుకోవచ్చు, 3.5 వేసిన. కొంతమంది ఏం చేస్తారంటే ఉల్లిగడ్డను చింతపండు మిక్సీ పడతారు కదా, అందులోనే వేసేస్తారు కారం. ఎందుకు ఇష్టం. అప్పుడు ఎక్కువసేపు కారం మగ్గితే మాడిపోతుంది. అట్లనే ఇంక నేను లాస్ట్కి వేస్తా. కొంతమంది అట్లా వేస్తుంటే చూసిన. డోంట్ డూ దాట్. ఇందులో ఎంత కొంచెమే కాకరకాయ కదా ఇది, సో కొంచెం వేసిన. 2 అందులో పులుసు కదా. బేసిక్గా మనం అంతా ఒకటే ప్రాసెస్ చేస్తున్నాం కదమ్మా. చూడు లాస్ట్కి వచ్చే వరకు అన్ని తేడా వస్తుంది. ఇప్పుడు ఇదంతా డిఫరెంట్ కదా నాన్న, వాటితో ఏం కలిసింది, ఇదంతా వేరు కదా. ఇప్పుడు చూడు అందులో పులుసు పోస్తాము, ఇందులో పాలు పోస్తాము. పులుసు పోస్తుందంట పోసే. బేసిక్గా నేను ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయలేదు, అందుకే యాపిల్ తింటున్నా. చాలా ఇంకా కొంచెం పోస్తాం. కాకరకాయ పులుసులో పులుసా, కాకరకాయ కూడా కారం కూడా వేసినాక మగ్గింది కదా, ఇంకా ఇట్లా మునిగే వరకు పాలు పోసేస్తాం అన్నమాట. పాలు పోసేసి కలిపే పని కూడా లేదు, జస్ట్ అట్లా మూత పెట్టేస్తే మంచిగా దగ్గరికి అవుతుంది. అసలు చేదు కూడా తెలియదు, అన్నం అంతా దాంతో తినొచ్చు. ఇందాక మనం చూసిన పెద్ద ఆనియన్ ఇగో మగ్గిపోయింది. మగ్గుతుంది, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. ఓకేనా, పాలు చూడు మంచిగా అన్ని జస్ట్ పాలు ఇరిగిపోయా, ఇరుగుతాయి మంచిగా అయితే. ఇక మూత తీసి పెట్టితే ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ ఉంటే పోతుంది. ఇది చూడు కాకరకాయ పులుసు చూడు మంచిగా మసులుతుంది కదా, ఉడుకుతుంది కదా. ఇప్పుడు కొంచెం బెల్లం వేద్దాం. కాకరకాయ పులుసులో కొంచెం బెల్లం, పులుసులో మాత్రమే. కాకరకాయలో చేదిరగడానికి బెల్లం వాడుతున్నామా? చేదిరగటానికి చాలా మంది కాకరకాయ కూరలో పంచదార వేస్తారు. అవును, అది పులుపు వేసినాం కదా, పులుపు కారం చేదు అన్ని టేస్టుల్ని సెటిల్ చేస్తుంది బెల్లం, మంచిగా ఉంటుంది అన్నమాట. సో కాకరకాయ పులుసులో మనం బెల్లం వేసుకుంటాం. కూర అండ్ పచ్చడిలో వేసుకోవట్లేదు. కూరలో బెల్లం బదులు వి యూజ్డ్ పాలు, అండ్ పచ్చడిలో మాత్రం ఏం వేసుకోవట్లేదు. చింతపండు వేసినాంగా, చింతపండు వేసినాము. తర్వాత ఉప్పు కారం మంచిగా పడుతుంది నాన్న, అందులో ఆనియన్ చింతపండు ఉప్పు కారం అన్నీ పడతాయి కదా, చేదిరుగుతుంది. ఇక్కడ కూర్చొని వంట చేస్తే ఎంత బాగుంటుందో. కూర్చొని చేయాలి వంట, కరెక్ట్. అంటే అమ్మ చేస్తుంటే నేను ఇక్కడ కూర్చొని సోది చెబుతుంటా. ఇగో పులుసులో ఎప్పుడైనా ఏ పులుసులో అయినా మెంతిపిండి వేయాలి. కొంచెం మెంతిపిండి. ఎందుకు వేయాలి? బాగుంటుంది మెంతిపిండి, ఒంటికి మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం జీలకర్ర పిండి, జీలకర్ర మెంతుల పొడి వేయాలి ఏ పులుసులో ఉన్నా, సరేనా? కాకపోతే నేను విడివిడిగా కొట్టి పెట్టుకుంటా, కలిపి కొట్టాను కాబట్టి కొంచెం అంతా ధనియాల పొడి. నేనైతే నా పెరి వేస్తా, గార్లిక్ పౌడర్ వేస్తా, ఆనియన్ పౌడర్ వేస్తా. అప్పుడు అవి మన ఇండియన్ కూరలుగా, మన ఇంటి కూరలు కావు అవి. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది మా, అది ఏ కూర తెచ్చినా కూడా నాకు అందులో మ్యాగీ టేస్టే వస్తుంది. మ్యాగీ మసాలా వేస్తారేమో ఏమో కానీ అసలు అబ్బా భలే వస్తుంది అసలు. అట్లా ఉంటే అందరు పిల్లగాళ్ళకైనా ఎవరికైనా అన్ని తినబుద్ధి అవుతాయి మా కూరలు. అట్లా మొదటి నుంచి అట్లా అలవాటు చేస్తారు నాన్న, అనవసరంగా. ఏ కూరని ఆ కూరలాగే తినాలి, ఏంటేంటో వేయొద్దు. ఇప్పుడు ఈ రెండిట్లో ఏం వేయట్లేదా? జీలకర్రలు మెంతులు ఏం అక్కర్లేదు. ఇందులో వేసుకుంటే కొంచెం మెంతిపిండి వేస్తారు కానీ నేనేం వేయను. పచ్చళ్ళల్లో ఎక్కువ మెంతిపిండి వాడతాము, ఈ పచ్చడిలో నేనేం వేయను. ఇంక దగ్గరకై మగ్గుతూ ఉంటుంది, వారం రోజులైనా బాగుంటుంది. ఇక ఈ కూర 2 days అది వారం రోజులు ఉంచుకోవచ్చా? కాకరకాయ పచ్చడి ఉంచుకోవచ్చు, పులుసు కూడా ఒక 2 days ఉంటుంది. నువ్వు నన్ను అటు పోయి ఇటు పోయి భలే ఓవర్లాప్ చేద్దామని ఫిక్స్ అయినావు కదా మమ్మీ. వీడియో ఏం కాదు, ఇంకెంతసేపు? ఇగో ఇవన్నీ సిమ్లో వండే కూరలు నాన్న,
పెట్టి చెయ్యి 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 అంటే ఆ పనులు నా పూజ అన్ని అయ్యే వరకల్లా ఇది నిమ్మలంగా అవుతుంటాయి. గంట ఉడుకుతాయి. గంట టైం ఉంటేనే ఈ కాకరకాయ కూర పచ్చడి చేయండి, లేకపోతే చేయకండి. వేరే కూరలైనా మంచిగా సిమ్ లో వేస్తే మంచిగా ఉడుకుతాయి, బాగుంటాయి, రుచి బాగుంటాయి. మీరు గమనిస్తే ఈ సెమ్ అంతే ఉంది పైకి, అది ఒకటే ఉంది. ఇప్పుడు తీసాను నార్మల్ సిమ్. ఇందులో పాలు పోసాం కాబట్టి నార్మల్ సిమ్ తీసింది, అందులో చింతపండు పులుసు వేసాం కాబట్టి వాటర్ లిక్విడ్ ఉంది కాబట్టి. ఇందులో ఏం లేదు కాబట్టి పైకి అంటే లైక్ లీస్ట్ సిమ్ ఉంచింది. ఇంకా దాని అట్లనే ఉడుకుతా ఉండాలి. నాకు ఇక్కడ ఆకలి అయితా ఉండాలి. అయినా నేను కాకరకాయలు తిన్ను, కాకపోతే తినను. ఎందుకు తిను? ఐ థింక్ ఐ లీడ్ దట్ కాకరకాయ పచ్చడి బాగా ఉడుకుతుంది కదా. ఐ ట్రస్ట్ మీ, చేదు నిజంగా ఉండదు తెలుసా. అదైతే ఈ రెండింటి కంటే కూడా దాంట్లో చాలా తక్కువ ఉంటుంది. ఆనియన్ చింతపండులో ఉడుకుతాయి కదా మంచిగా, చేదెరిగిపోతుంది, తగ్గిపోతుంది. అలా ముద్దలు తీసేసేయాలా ఇప్పుడు? ఇప్పుడు అక్కర్లా. ఇప్పుడు అటు ఇటుగా ఎంతసేపు అవుతుంది అంటావు? ఇంకొక 10 నిమిషాలు. 10 నిమిషాలు అప్పటి నుంచి అదే చెప్తుంది మా అమ్మ. 10 minutes later. కాకరకాయ కూర కూడా నూనె పైకి వస్తుంది చూడు. ఓ మీకు తెలుసా, ఏదైనా కూరలో నూనె పైకి వచ్చింది అంటే ఏదైనా కూరలో చేస్తున్నప్పుడు అంటే ఆ కూర ఇస్ డన్. కాకరకాయ పచ్చడి అయిపోయిందా? పని చేసిందా? అంటే 1.5 గంటన్నర అయింది దగ్గర. అవును, మీకు అంత టైం ఉంటేనే పెట్టుకోండి అన్నీ. సరే ఇది కూడా బంద్ చేద్దాం. ఇంకా ఒక 2 minutes హై పెట్టుకుందాం. బెనిఫిట్ ఆఫ్ డౌట్, లాస్ట్ లో ఏ కూరన్నా హై పెట్టుకోండి. అప్పుడు ఏమన్నా ఇది పెట్టకండి, పచ్చడి పెట్టొద్దు, కాటుపోయి ఆగమవుతుంది. ఇది అయిపోయింది. లిక్విడ్స్ ఏమైనా ఉంటాయి కదా, పులుసు కూడా అయిపోయింది. పులుసు చూడు మంచిగా, పులుసు చూడు మొత్తం ఆయిల్ వచ్చింది పైకి. కూర ఆల్మోస్ట్ కొంచెం దగ్గరికి అవుతుంది. మనం చేసుకుంటే దగ్గరికి అవుతుంది, లేదంటే ఇదైనా ఓకే. లేదు ఇంకొక 2 minutes ఉంచితే దగ్గరికి అవుతుంది. పచ్చడి ఈజ్ ఆల్సో డన్. అయిపోయింది. మన వంట అయిపోయిందమ్మా. ఆఫ్టర్ 1.5 hours వీఆర్ డన్ విత్ ఆల్ అవర్ పచ్చడి. మంచినా బేసిక్గా మేము కొంచెం దగ్గరికి చేసుకుంటాం అనుకుంటా, అందుకని మా అమ్మ బంద్ చేయని చెప్పట్లేదు. ఇంకా కొంచెం దగ్గరికి అవుతుంది.